అయినా ఇది NH65కి సంబంధించినటువంటి ఏది మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది. చౌటుప్పల్ ప్రాంతాన్ని పూర్తిగా అసలు చౌటుప్పలు ఈ సంస్థాన నారాయణపురము ఈ ప్రాంతాల్లో ఎవడు పిల్లనియడానికి కూడా భయపడతాడు. ఎందుకంటే దివీస్ కంపెనీలో ఉన్నటువంటి వ్యర్థాలు, దివీస్ చేస్తున్నటువంటి మోసాలతోటి ఇక్కడ ఎవరు కూడా కనీసం పిల్లని ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ యువకులకు ఇక్కడ భూమిలో ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి కాలుష్యం ఉంటుంది. ఇంకా చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ దివీస్ కంపెనీ ఓనర్లకి కల్వకుంట్ల తారక రామారావుకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఇక్కడ కాలుష్యం మొత్తం మూసీ నది నుంచి పైప్ లైన్ వేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలన్నీ మూసీలో కలుపుతూ ఉంటారు. మొత్తం వాతావరణ కాలుష్యానికి ఇక్కడ దివీస్ కారణభూతమై కూర్చుంది. 100 కేసులు ఇప్పటికే ఫైల్ అయినా కూడా ఎటువంటి చర్యలు లేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన దివీస్ ల్యాబొరేటరీ యాజమాన్యం ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని డబ్బులు ఎరగా వేసి కొనేటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తుంటుంది. పోనీ స్థానికులకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిందంటే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వరు, రికమెండేషన్లు లేవు, ఏమీ లేవు. ఇక్కడ ఆడిందే ఆట పాడిందే పాటగా ఇక్కడ వ్యవహారం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న సాగు పంటలు మొత్తం దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఈ దివీస్ ల్యాబొరేటరీలో అక్రమ నిర్మాణాలు అనేకం కడుతున్నారు, పర్మిషన్లు లేకుండా అన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానిపైన అసలు లోపలికి పోవడానికి ఎవరు సాహసం చేయరు. ఇక్కడ ఎవరైనా వచ్చి కెమెరా ఆన్ చేసిరంటే వెంటనే పోలీస్ వెహికల్స్ వస్తాయి. పోలీస్ వెహికల్స్ ఎందుకు వస్తాయంటే వీళ్ళని కాదు, దివీస్ని రక్షించడానికి వస్తాయి అన్నట్టు. ఇక్కడ చౌటుప్పల్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది కేవలం ఈ దివీస్ ల్యాబొరేటరీ పైన ఎటువంటి ఇబ్బంది కాకుండా కాపాడడం కోసమే. అసలు మీరు ఏపీలో కూడా చూడొచ్చు, దివీస్ వెదజల్లే కాలుష్యం పైన ఏపీ ప్రభుత్వం దివీస్ యాజమాన్యానికి లేఖ రాసింది. వ్యర్థాలను అత్యధికంగా విడుదల చేయడంతో చాలా చాలా ఇట్రా అన్న ఇట్రా ఇప్పుడు తీసుకో. ఇగో వీళ్ళు మన దివీస్ సెక్యూరిటీ ఇప్పుడు నన్ను వీడియో తీసి ఏం చేస్తాం, లైవే ప్రజలకు చూపిస్తూ ఉంటే అది చూసుకోమని రాదు. ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ కట్టడాలు జరుగుతున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక లోపల పొటెన్షియల్ విద్యుత్ టవర్లు ఏర్పాటు చేసిరట. వాటి ఆ టవర్లు ఏవైతే ఉన్నాయో వాటిని రైతుల పొలాల్లోంచి తీసుకొచ్చారు. కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్న మాట చెప్తా ఉన్నారు అక్కడ. ఇక ఇట్టి భూమికి సరైన నష్టపరిహారం ఇవ్వలేదు. రైతులు హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్ళినా లాభం లేకుండా పోయింది. మూసి కాలువ నుండి నీరు కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్ ద్వారా కంపెనీ వేస్టేజ్ తరలిస్తున్నారు. కంపెనీలో అక్రమంగా 100కు పైగా ఆయననేమంటున్నావు, కంపెనీలో అక్రమంగా 100కు పైగా బోర్లు వేసిరు. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే దివీస్ పైన ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ ఇక్కడ వెదజల్లేటువంటి రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఈ రసాయనాలను ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయాలి. కానీ ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా ఖాళీ బోర్లు వేసి ఖాళీ బోర్లలోకి రసాయనాలు వదిలి ఇక్కడ కాలుష్యాన్ని కారకులు అవుతున్నటువంటి కంపెనీ ఇది. ఇక CSR ఫండ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్, ఇక్కడ వీళ్ళు చెడగొడుతుందేమో చౌటుప్పల్ ఈ ప్రాంతాన్ని, వీళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ తీసుకుపోయి పెడుతుంది సిరిసిల్ల కాడ. అంటే ఇక్కడ ప్రాంతాన్ని నాశనం చేసి సిరిసిల్ల కాడ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ పెడుతున్నటువంటి కంపెనీ ఇది. దివీస్ మురళికి సంబంధించినటువంటి కంపెనీ. ఇతను గతంలో మరో ఫార్మా కంపెనీలో పనిచేసినటువంటి వ్యక్తి. ఇప్పటికే మొత్తం 6 యూనిట్లను ఏర్పాటు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంది. దాదాపుగా ఈ కంపెనీ వల్ల అత్యంత ప్రమాదంలో ఇక్కడి ప్రాంతాలు ఉన్నాయి. ఈ కంపెనీని తొలగించాలి, ఇక్కడి నుంచి తీసేయాలి, ఎక్కడైనా అటవీ ప్రాంతంలో పెట్టాలని అనేక డిమాండ్లు, అనేక ధర్నాలు జరిగినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఎవరైనా ధర్నా చేస్తే అందులో నాయకులను ఈజీగా కొనిపారేస్తారు దివీస్ కంపెనీ వాళ్ళు. ఇప్పటికే చాలామంది నాయకులను కొన్నట్టు మనకున్నటువంటి సమాచారం. మొత్తానికి రాజకీయ నాయకులను గుప్పిట్లో పెట్టుకొని చౌటుప్పల్ ప్రాంతాన్ని చెరబట్టినటువంటి దివీస్ కంపెనీ పైన భవిష్యత్తులో తప్పకుండా ఒక భారీ ఉద్యమం జరగబోతుంది అనేది అయితే నాకు తెలుస్తున్నటువంటి విషయం. ఎట్టి పరిస్థితిలో ఈ కంపెనీ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అలాగే పోనీ స్థానికులకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిందంటే స్థానికులకు చీపురు బట్టి ఊడ్చేటువంటి ఉద్యోగాలు, ఇట్లా సెల్ ఫోన్లతో పోటుబలు తీసేటువంటి సెక్యూరిటీ ఉద్యోగాలు, ఇవి తప్ప ఇంకా ఎటువంటి ఉద్యోగాలు ఇచ్చినా పాపాన పోలేదు. సో ఇది వాటి మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే పరిశోధనలకు ఏది అండ. ఈనాడు దినపత్రిక, భారత్ను ఇంకా అనుకరణ దేశమే అని అంటున్నారు. ఆవిష్కరణలకు ప్రభుత్వాల మద్దతు పెరగాలి. బయో ఆసియా 2021 సదస్సులో మంత్రి డ్రామారావు. ఈ డ్రామారావే ఈ దివీస్ కంపెనీ ఆయన దోస్తు. అందుకే ఇక్కడ యథేచ్ఛగా సాగుతూ ఉంటుంది దోపిడీ. పరిశోధనలు ఆవిష్కరణలకు మన దేశం పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రభుత్వాలు అండదండలు అందించాలని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రి డ్రామారావు అన్నాడట.
ప్రతి ప్రపంచంలో జరిగే ప్రతి మార్పుకు ప్రతినిధులు డ్రామారావు అలయ్య బాతాల పోషెట్టి ఇద్దరే. ఏ మార్పు జరిగినా వీళ్ళే కారకులు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. సత్యానాదేళ్ళ పొడబెట్టి ఈయన ఇద్దరు సమఉజ్జులు లెక్క చెప్తూ ఉంటారు. సత్యానాదేళ్ళ తెలివేడా నీ తెలివేడా తమ్మి? కేటీఆర్ సందేహం సత్యానాదేళ్ళ సమాధానం అట. మరి వేల మంది ట్విట్టర్లో సమాధానాలు పెడతా సమస్యలు చెప్తా ఉన్నారు, దానికి నీ సమాధానం ఉండదు. విల్ టేక్ కేర్ అవర్ ఆఫీస్, నువ్వు రాజకుమారుని అయినట్టు. ఆవిష్కరణలో నవశకం. కామారెడ్డిలో 15 ఎకరాల్లో స్థాపన, గ్రామీణ విద్యార్థులకు శిక్షణ సహాయం, 10 ఏళ్లలో 3,000 కోట్ల పెట్టుబడులు. నవం ఒప్పంద పత్రాలతో టీఎస్ఐసి సలహాదారు విక్రమ్, ప్రవాహ ఫౌండేషన్ ప్రతినిధి వినోబా, తెలంగాణ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ప్రవాహ ఫౌండేషన్ చైర్మన్ రవి కైలాష్. విద్యార్థులను వైజ్ఞానిక ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడం కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో 15 ఎకరాల్లో నవం కామారెడ్డి జిల్లాలో 15 ఎకరాల్లో నవం ఆవిష్కరణల కేంద్రం ఏర్పాటు చేయబోతున్నట. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ఆవిష్కరణల విభాగం అయితే భారత్ అక్కడ కామారెడ్డి ప్రాంతంలో ఇప్పటికే భూములు కొనుక్కొని తయారుగా ఉంటారు బాతాల పోషెట్టి గ్యాంగ్. అరే ఏమైందా? బాతాల పోషెట్టి గ్యాంగ్ ఇప్పటికే భూములు కొనుక్కొని ఉంటుంది. ఇక అక్కడ పెట్టినట్టు చేసి రియల్ ఎస్టేట్ దందా పెంచి అమ్ముకొని వెళ్ళిపోతారు. అంతే, సేమ్ యాదగిరిగుట్ట అక్కడ చేసినట్టు. రైతుల పేరిట దారుణం. బ్యాంకుల నుంచి కోట్లలో అప్పులు, డబ్బు తీసుకున్నాక నష్టపోయామంటూ చేతులెత్తేసిన విత్తన సంస్థ. రైతుల వివరాలు చెప్పకుండానే వారి పేరుతో బ్యాంకులో కోట్ల రూపాయలు తీసుకున్న విత్తన సంస్థ ఆ సొమ్ములు తిరిగి చెల్లించలేక చేతులెత్తేసింది. కంపెనీ నష్టాల్లో ఉందంటూ విత్తన పంటలు పండించి ఇచ్చిన రైతులకు సొమ్ము చెల్లించడం లేదు. దీంతో రైతులు, వారి తరఫున ఏజెంట్లుగా పనిచేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సూపర్ అగ్రిసీడ్ అనే సంస్థ హైబ్రిడ్ వరి, పత్తి, కూరగాయలు పంటలు విత్తనాలను మార్కెట్లో విక్రయిస్తుంది. ఇందుకోసం పలు జిల్లాల్లో రైతులతో విత్తన పంటలు పండిస్తుంది. ఈ రైతులకు బ్యాంకులకి రైతుల పేరిట దారుణం. రుణాలు తీసుకున్నారు రైతుల పేరు పెట్టి రుణాలు తీసుకొని ఎట్లకు కొట్టిరో జనం పేరు పెట్టి కూడా రుణాలు తీసుకున్నాడు బాతాల పోషెట్టి. వీటి పని కూడా అవుతుంది ఇప్పుడు. ఇక 6, 7, 8 తరగతులకు బడిగంట. నేటి నుంచి మార్చి 1వ తేదీలోపు తరగతులు ప్రారంభించవచ్చు. బాతాల పోషెట్టి ఆదేశాలతో విద్యాశాఖ నిర్ణయం. తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే ప్రత్యక్ష తరగతులకు హాజరంటూ 6, 7, 8 తరగతులకు ఎందుకు అంటుండండి? ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు టీచర్ల ఓట్లు అవసరం సార్కు. కాబట్టి ఇక విద్య పట్ల ఈయనకు అమితమైన ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తానికి ఈ దుకాణం తెరిచింది అనుకోరాదు. రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 6, 7, 8 తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నెల 24 నుంచి 1వ తేదీలోగా పాఠశాల తరగతులు ప్రారంభించుకోవచ్చని తెలిపిరట. ఇంకో విషయం ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలు ఆల్రెడీ టీచర్లను తొలగించినాయి కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాయి ప్రైవేట్ పాఠశాలలు అంటే, టీచర్కు వచ్చిన రోజు 500 కూలి ఇస్తాం, వారం రోజుల సబ్జెక్ట్ చెప్పి వెళ్ళిపోవాలి, ఒకటే 500 అట. ఇగో ఈ రకంగా ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు కొంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి ప్రైవేట్ టీచర్లను. ఇది ఇట్లుంటే కొత్త రింగ్ రోడ్డు వరమే. రాష్ట్రానికి మరో కలికితురాయి. జాతీయ రహదారుల అనుసంధానతకు అత్యంత ఆవశ్యకం, సరుకు రవాణాకు కీలకం అంటూ కొత్త రింగ్ రోడ్డు వరమే అని చెప్తున్నారు. వరం జనానికి అయితే రైతులకు శాపమే. మళ్ళీ ఇప్పుడు భూములు గుంజుకుంటారు. ఆ భూములు కూడా ఎట్లా 100 మీటర్లు వెడల్పుతో యాక్టివేషన్ చేస్తారట. 100 మీటర్ల వెలుపుతోనంటే ఎంత భూమి పోవాలి ఏం కథ? ఇక మళ్ళీ ఒక్క రాజకీయ నాయకుని భూమి పోదాంలా. పట్టభద్రుల పోరు, నామినేషన్ల జోరు. 2 స్థానాలకు 186 మంది. భారీ సంఖ్యలో స్వతంత్రులు. నేడు పరిశీలన, 26లోగా ఉపసంహరణ. ఇవాళ స్క్రూటినీ చేయబోతా ఉన్నారు. నామినేషన్ పత్రాలను ఎవరి తిరస్కరించబడితే, ఎవరి ఆమోదించబడితే అనేది ఇవాళ తెలవబోతా ఉంది. మనం కూడా దాదాపుగా కొన్ని సెట్లు నామినేషన్ వేయడం జరిగింది. సో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మనం అంతా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది అందరి సహకారంతో. ఇక అలాగే ఇవాళ సాయంత్రానికి ఎవరెవరి నామినేషన్ పత్రాలు ఆమోదం పొందినాయి అనేది తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం 7 గంటలకు భువనగిరి నుంచి పట్టభద్రులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. అలాగే ఇవాళ మరి కాసేపట్లో చౌటుప్పల్ లోకల్ వాహనయాత్ర, తర్వాత 11:30 భూదాన్ పోచంపల్లి, అలాగే 1 గంట ప్రాంతంలో వలిగొండ, ఆ తర్వాత 3 గంటలకి భువనగిరిలో మన వాహనయాత్ర కొనసాగబోతా ఉంది. సో ఇద్దరిని మట్టుబెట్టి కారులోనే గుర్రు పెట్టి కత్తులు, రక్తం అంటిన దుస్తులు సుందిల బ్యారేజ్లోకి. వామన్ రావు కేసు రిమాండ్ రిపోర్ట్లో పోలీసుల వెల్లడి అంటూ 3వ పేజీలో వాడుతున్నట్టుగా. వామన్ రావు కేసులో రిమాండ్ రిపోర్ట్ అట. కత్తులు, రక్తం అంటిన దుస్తులు సుందిల బ్యారేజ్లోకి ఇసిరేసిరట. చిరుతతో పోరాడి మట్టుబెట్టిన సాహసి. కుటుంబంతో వెళ్తుండగా దాడి. తెగువ చూపిన కర్ణాటక వాసి. తన కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తి అతిపెద్ద సాహసం చేశాడు.
తన వాళ్ళను రక్షించుకునేందుకు చిరుతతో తలపడ్డాడు. ఆ శక్తినంతా కూడా తీసుకొని భీకర పోరు సాగించారు. చిరుత పులి తీవ్రంగా గాయపరిచిన ప్రాణాలకు తెగించి ఎదురొడ్డాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మృగాన్ని సంహరించాడు. కర్ణాటకలోని హసనా జిల్లా అరసికేరి తాలూకా బైరగొండ హల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుంది స్థానికుడైన రాజగోపాల్ సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై భార్య కుమార్తెలతో కలిసి బైరగొండనహల్లి కొండ ప్రాంతంలో వెళ్తుండగా చిరుత అడ్డొచ్చింది. దాన్ని చూసి అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వాహనం నుంచి భార్య కుమార్తె కింద పడ్డారు. అదే సమయంలో చిరుత వారిపై దాడి చేసే ప్రయత్నం చేస్తే ఈయన చిరుతకు ఎదురొడ్డి మొత్తానికి చిరుత పులిని చంపిండు అనుకోరాదు. ఘటనా స్థలంలో చిరుత కలేబరం వద్ద రాజగోపాల్ అట. పాపం గాయాలైనాయి ఆయన విపరీతంగా. కానీ ఒక మనిషికి చూడండి, ప్రమాదం ఇక చనిపోతాము తప్పదు అనే పరిస్థితిలో ఎంత శక్తిని కూడగొట్టుకుంటాడో చూడండి. ఆ మనిషి దగ్గర అంత శక్తి ఉంటుంది కానీ ప్రతిసారి బయటికి తీయడం అన్నట్టు. ఇప్పుడు కుక్క కరిసె కుక్క ఉరుకొస్తే మనం ఎట్లు ఉరుకుతాం? అప్పుడు రన్నింగ్ రానోడు కూడా ఉరుకుతూనే ఉంటాడు. మొతేరాలో గులాబీ హేలా. భారత్ ఇంగ్లాండ్ మధ్య 3వ క్రికెట్ టెస్టు ఇవాళ అహ్మదాబాద్లో ఆరంభంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్దదిగా రూపుదిద్దుకున్న మొతేరా మైదానంలో గులాబీ బంతితో జరగబోతుండడం విశేషం. స్టేడియం సామర్థ్యం 1,10,000 కాగా కోవిడ్ నేపథ్యంలో 50% మందిని మాత్రమే అనుమతిస్తారని చెప్పి ఇది ఇవాళ గుజరాత్లో అహ్మదాబాద్లో కట్టినటువంటి అతిపెద్ద క్రికెట్ స్టేడియం, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ఇవాళ ఆట షురూ కాబోతా ఉంది. ఇక శ్రీధర్ కార్టూన్కి వస్తే యూపీలో ఫ్యూన్ ఉద్యోగాల కోసం వేలాది డాక్టరేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లట. ప్రతి దానిలోనూ మంచిని వెతకాలయ్యా. ఎంతమంది విద్యావంతులు ఉన్నారో చూడు మన దగ్గర. డాక్టరేట్లు 3,700, గ్రాడ్యుయేట్లు 2,800, గ్రాడ్యుయేట్లు 50,000 అట. 2 గ్రాడ్యుయేట్లు రాసినవింది, ఇతరులు 1,00,000. ఈ 2 గ్రాడ్యుయేట్లు ఏంది? మీద పోస్ట్ గ్రాడ్యుయేట్లా? ఓకే. తర్వాత గ్రాడ్యుయేట్లు 50,000. రైట్. ఇక వెలుగు దినపత్రిక 20,000 బిర్యానీ. దావత్ ఉంటే బిర్యానీ, ఫంక్షన్ అయితే బిర్యానీ, ఆర్డర్ చేస్తే బిర్యానీ, ఫ్రెండ్స్ వస్తే బిర్యానీ. అబ్బో, బిర్యానీకి ఉన్న క్రేజ్ వేరు. అందుకే ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఫ్యాన్స్ ఉన్నారు మన హైదరాబాద్ బిర్యానీకి. ప్లేస్ను బట్టి వెరైటీలు మస్తుగానే ఉన్నాయి. దుబాయ్లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్లో ఉన్న ఓ ఇండియన్ రెస్టారెంట్ కూడా ఈ మధ్య అదిరిపోయే వెరైటీని తీసుకొచ్చింది. అక్కడికి వచ్చే పలు దేశాల బిజినెస్ మ్యాన్లను అట్రాక్ట్ చేసేందుకు రాయల్ గోల్డ్ బిర్యానీ టేస్ట్ చూపిస్తోంది. రేటు జస్ట్ 20,000. ఎందుకంత రేట్ అంటే 23 క్యారెట్లు తినే బంగారంతో గిర్నిష్ చేస్తారు. మరి అబ్బో, బంగారం ఒకటేనా? బిర్యానీ రైసు, కీమా రైసు, కుంకుమ పువ్వు రైసు ఎక్కడెక్కడి పెట్టి మొత్తానికి బిర్యానీ 20,000 అట. ఇది 20,000 రూపాయల బిర్యానీ. ఫైళ్లు ముడతలే, రివ్యూలు చేస్తలే, కీలక మీటింగులకు బాతాల పోషెట్టి దూరం. అన్నీ తానై నడిపిస్తున్న సీఎస్ సోమేష్ కుమార్. ఎడ్యుకేషన్, ఫారెస్ట్, బీసీ, గల్ఫ్ ఇష్యూస్పై ఆఫీసర్లతో మీటింగ్స్. మొక్కుబడిగానే అటెండ్ అవుతున్న మంత్రులు. ప్రధాని మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ భేటీలోనూ సీఎం బదులు సీఎస్. కొత్త సెక్రటేరియట్ కాళేశ్వరం ధరణిపైనే బాతాల పోషెట్టి దృష్టి. ఇవి ఫైళ్లు ముడతలేడు. 3 ఏళ్ల సంధి ఫైల్ ముట్టింది లేదు, సంతకం పెట్టింది లేదు. నెలకు టంచన్గా 4,20,000 తీసుకుంటున్నాడు ఈ దొంగ. ఇవాళ మరి ఏం చేస్తుండే అంటే ఇలా ఇది ఉందట. మన మహబూబ్ నగర్ ఆయన ఉండగా శ్రీనివాస్ గౌడ్ మంత్రి, వాళ్ళ నాయనది మాసికం ఉందట. ఆడికి పోతున్నాడు. ఇప్పుడు మాసికం కాడికి పోయి మంచిగా ఇప్పుడు మూలుగ బొక్కలు అవి 4 తిని ఇక మెల్లగా వచ్చి అట్కేనట్టే ఆ పామ్ హౌస్ కాడ బంటారు. అంటే మళ్ళీ ఆదివారం దాకా పురస్తిగా, మళ్ళీ ఆదివారం నాడు మళ్ళీ యాదగిరిగుట్టకు టూర్ వేసుకో అయిపోతుంది. ఆదివారం నాడు యాదగిరిగుట్టకు పోయిస్తూ అంటే దైవ దర్శనము, తినుడు, పండుడు, తిరిగి వచ్చుడు, ఇదే సరిపోతుంది. ఒక్క ఫైల్ ముడతలేడు. ఎన్ని ఫైళ్లు పెండింగ్ ఉన్నాయో. ఇటీవల నీతి ఆయోగ్ మీటింగ్లో రాష్ట్రం తరఫున పాల్గొన్న సీఎస్ సోమేష్ కుమార్. ఈ మీటింగ్లో ప్రధాని మోడీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. మానవుడికి అత్యంత బిజీ కదా. అత్యంత కీలకమైన రెవెన్యూ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, ఇరిగేషన్ శాఖలు సీఎం కేసీఆర్ వద్దే ఉన్నాయి. కేసీఆర్ టైం కేటాయించకపోవడంతో ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వేలాది ఫైల్స్ పెండింగ్లో పడ్డట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. డిపార్ట్మెంట్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సీఎం అనుమతి కంపల్సరీ. ఈ మేరకు సీఎం దగ్గరికి ఫైల్స్ పంపినా క్లియర్ కావడం లేదని అంటున్నారు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కు చెందిన లీగల్ ఫైల్స్ పై ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నారు. ఎంప్లాయీస్ ప్రమోషన్ల ఫైల్స్ పెండింగ్లో ఉండడంతో ప్రమోషన్లు ఆగిపోయాయని చెప్తున్నారు. అసలు సెక్రటేరియట్ నుంచి వచ్చిన ఫైల్ను సీఎం ముందు పెట్టేందుకు ఆఫీసర్లు భయంతో వెనక ముందు అడుగు పెడతా ఉన్నారట. మరి ఎందుకు పీకనికా మరి ముఖ్యమంత్రి ఉండిడా? ఫైళ్ళకు సంతకం పెడతానికి శాత కాకపోతే జీతం ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు జీతగానివి? రాష్ట్రంలో పరిపాలన
కీలకమైనది. అన్ని డిపార్ట్మెంట్లను పర్యవేక్షించాల్సిందే. కీలక నిర్ణయాలన్నీ తీసుకునేది ముఖ్యమంత్రి. కానీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కొంతకాలంగా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కీలక మీటింగ్లకు రివ్యూలకు కూడా అటెండ్ కావడం లేదు. దాంతో సీఎం ఆధ్వర్యంలో జరగాల్సిన సమావేశాలు సమీక్షలను చీఫ్ సెక్రటరీయే నిర్వహిస్తున్నారు. చాలా వరకు నిర్ణయాలను అధికారులే ప్రకటిస్తున్నారు. కాళేశ్వరం, ధరణి, కొత్త సెక్రటేరియట్, యాదాద్రి నిర్మాణం వంటి కొన్ని పనులకు మాత్రమే ఆయన ఇవే. ఇక తెలంగాణ రాష్ట్రం అంటే ఈ 4. ఇక్కడ జనం సావని, ఉండని, బతకని ఏ సంబంధం లేదు. ఈ దొంగకు పరమ చెత్త సన్నాసి. 6, 7, 8 క్లాసుల స్టూడెంట్లకు ఇయాల్టి నుంచి స్కూల్ షురు అట. ఇప్పటికే ప్రారంభమైన 9, 10 ఆ పైన క్లాసులు. బడిబాట పట్టనున్న మరో 17.10 లక్షల మంది స్టూడెంట్లు. ఎడ్యుకేషన్ అధికారులతో మంత్రి సబితా సమీక్ష. పేరెంట్స్కి ఇష్టం ఉంటేనే పంపించవచ్చని వెల్లడి. స్కూల్కు రావాలంటూ ఒత్తిడి చేయొద్దని ఆదేశమట. మొత్తానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయని ఈ సార్ టీచర్ల మీద ఇప్పుడు విద్యా వ్యవస్థను కాపాడుతున్నట్టు కలరింగ్ కోసం. ఇవాల్టి నుంచి మినీ మేడారం మండమొలిగెతో జాతర షురు. తరలి రానున్న లక్షలాది మంది. స్పెషల్ బస్సులు నడిపిస్తున్న ఆర్టీసీ. 700 మంది పోలీసులతో బందోబస్తు. మినీ మేడారం అంటే 2 సంవత్సరాలకు ఒకసారి పెద్ద మేడారం జరుగుతుంది. ఇది మినీ మేడారం అన్నట్టు. కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్కు. దివీస్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్ సిరిసిల్లకు. గోదావరి పక్కనున్న ఊర్లకు కూడా తాగునీళ్ళు ఇస్తలే తరంచుకు. టీఆర్ఎస్ పాలనను ఖతం చేయాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. కేసీఆర్కు లూటీ క్యాబినెట్కు అల్విదా చెప్పే టైం వచ్చింది. కాంగ్రెస్ పని అయిపోయింది. బీజేపీలోకి వస్తే గౌరవిస్తాం. కాగజ్ నగర్లో ఛత్రపతి శివాజీ సంకల్ప సభలో కామెంట్స్ అంటూ బీజేపీ స్టేట్ ఇన్ఛార్జ్ తరుణ్చుకు వచ్చినటువంటిది. ఇక్కడ కాగజ్ నగర్లో మీటింగ్ పెట్టారు. ఇక నీళ్లు జగన్కు, నిధులు మెగాకు, నియామకాలు ఫ్యామిలీకి, సిఎస్ఆర్ ఫండు కేటీ రామారావుకు. దేశంలోనే నంబర్ 1 దోపిడీదారు కేసీఆర్. మాజీ ఎంపీ వివేక్. దుబ్బాక, గ్రేటర్ చెంపదెబ్బలు సరిపోలేదు. ఇవి 2 మీరు ఇచ్చారు కదా, 3వది నేను ఇస్తా. వరంగల్, నల్గొండ, ఖమ్మంది. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ను ప్రజలు ఓడించాలి. కేసీఆర్ సర్కార్ను గద్దె దించే సత్తా బీజేపీకే ఉందని కామెంట్. ఇది ఇట్లుంటే ఇక వామన్ రావు హత్య కేసు. కత్తులు తయారు చేసిన 3 అదుపులోకి. బిట్టు సీను రిమాండు. నిందితుల పోలీస్ కస్టడీపై నేడు మంతని కోర్టులో విచారణ. గుంజపడకు వచ్చిన 200 మంది నిజామాబాద్ లాయాలరట. వామన్ రావు హత్య కేసు అది నీరుగార్చిరు, అయిపోయింది ఎప్పుడో. దాన్ని పని చేసిరు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మస్తు నామినేషన్లు. నేడు నామినేషన్ల పరిశీలన. ఉపసంహరణకు 26 వరకు గడువు. మార్చి 14న పోలింగ్. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు భారీగా వచ్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి 110 మంది, నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి 78 మంది నామినేషన్లు వేశారు. చివరి రోజైన మంగళవారం హైదరాబాద్ సీటుకు ఏకంగా 51 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లను బుధవారం పరిశీలించనున్నారు. ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువుంది. మార్చి 14న 2 స్థానాలకు పోలింగ్ జరగనుంది అంటూ వార్త. మొత్తానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిన్నటి వరకు నామినేషన్ల గడువు ముగిసింది. ఇవాళ స్క్రూటినీ ఉంది. రేపు ఇవాల్టి నుంచి 26 తారీఖు వరకు ఉపసంహరణ. మార్చి 14న పోలింగ్ అంటూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వార్త. ఇక నిన్న పల్లా రాజేశ్వరరెడ్డి ర్యాలీ. గ్రాడ్యుయేట్లను ఊర్లలో మనిషిరు, ఉత్తోలను తీసుకొని వచ్చిండ్రు రోడ్డు మీదకి పాపం. ఇక ఇంకా గమ్మత్ ఏంటంటే నల్గొండ డిఎస్పీ గారు, మేము అక్కడ మైకులు పెట్టుకుంటేనేమో మా మైకులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినావు. నిన్న 6 డీజేలు పెట్టి వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు నువ్వు? నిన్న ఆ ఫ్లెక్సీలు ఏంది, ఆ కథ ఏంది అంటే ఆడ ఎన్నికల కోడ్ ఉందా లేదా మరి నాకు అర్థం కాదు. ఈ పక్షపాతం వ్యవహరించుకుని లేకపోతే చెప్పుర్రి, మీరంతా మా దగ్గరకు వచ్చి మీరు పోటీలో నిలబడకుర్రి, పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపిస్తాం మేమంతా అని చెప్పుర్రి. ఆయనకే పత్రం తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి ఈ తమాషాలు బంద్ చేయరు జరా. బంగ్లాదేశ్ నుంచి వచ్చి క్లినిక్ పెట్టి దొంగ పాస్పోర్ట్ల దందా. బోధనలో 7 అడ్రస్లతో బంగ్లాదేశ్లకు ఆధార్ కార్డులు. ఫేక్ ఎంక్వైరీతో సహకరించిన ఎస్బీఎస్ఐ, ఏఎస్ఐ 8 మంది అరెస్టు. పరారిలో 3. దర్యాప్తు కొనసాగుతోందని సిపి సజ్జనార్ చెప్తా ఉన్నాడట. బంగ్లాదేశ్ నుంచి వచ్చి క్లినిక్ పెట్టి దొంగ పాస్పోర్ట్ల దందా. చూసుకో ఎట్లా ఉందో తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. దిశా రవికి బెయిల్. టూల్ కిట్ కేసులో అరెస్ట్ అయిన క్లైమేట్ యాక్టివిస్టు దిశా రవికి ఢిల్లీ సెషన్స్ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిందట. ఇక కారు పల్టీ, 2 మృతి. ఒరిజినల్ కారు ఎప్పుడు పల్టీ కొడుతుందా అనే చూస్తున్నాం మేము. ఒరిజినల్ కారు. పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లి వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో 2 జ్యువెలరీ వ్యాపారులు చనిపోయారు. వీరు ప్రయాణిస్తున్న కారు నుంచి పోలీసులు 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకురాట. పోలీసులు స్వాధీనం చేసుకురా. 3 కిలోలు ఉన్నట్టేనా మరి? పింకు టెస్ట్ పాస్ అయ్యేది ఎవరు? ఇంగ్లాండ్తో టెస్ట్ చేస్తే మ్యాచ్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన టీమిండియా.
ఇంగ్లాండ్తో చెన్నై టెస్టు మ్యాచ్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన టీమిండియా అతిపెద్ద సవాల్కు సిద్ధమైంది. పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని డే అండ్ నైట్ పింక్ టెస్టులో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయిపోయిందట. ఇవి వెలుగు దినపత్రిక. ఇక ఆంధ్రజ్యోతి, బడిగంట గనగన 6, 7, 8 తరగతులకు అనుమతి నేటి నుంచే ప్రారంభించుకోవచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించినటువంటి బాధ. ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఓట్లు వేయాలి కదా, మరి వాళ్ళు ఉపాధి పోయింది కదా, ఇప్పుడు స్కూలు తెరుస్తున్నామంటే మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ మంచోడని మళ్ళీ ఓట్లు వేయాలన్నట్టు. ఇదే డ్రామా. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం, విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోండి, కోవిడ్ నిబంధనలు తప్పక పాటించండి, తల్లిదండ్రుల అనుమతి ఉండాల్సిందే, జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు, యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తేవద్దు, ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయి, గదులు తక్కువైతే షిఫ్ట్ల వారీగా తరగతులు, సమీక్షలో సబితా ఇంద్రారెడ్డి. ఓకే. ఉపాధ్యాయుల ఓట్లే లక్ష్యం, టీచర్ల టీఆర్ఎస్ వల, బడుల్లో ఉపాధ్యాయులను కలిసేందుకు వ్యూహం, 6, 7, 8 తరగతులకు అనుమతి, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధికే ముఖ్యమంత్రి నిర్ణయం, రాజకీయ వర్గాల్లో చర్చ. నేను చెప్తలేనా, ఇదే డ్రామా. ప్రత్యక్ష తరగతులు 59 రోజులే, పాఠశాలకు వెళ్ళకపోయినా పై తరగతులకు ప్రమోషన్, 6, 7, 8 విద్యార్థులకు మే 26 వరకు క్లాసులు, మే 27 నుంచి వేసవి సెలవులు, విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసిందంటూ ఒక వార్త ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు. ఇక 4 రోజుల సందడి, నేటి నుంచి మేడారం మినీ జాతర, వనదేవతలకు ప్రత్యేక పూజలు, 1.52 కోట్లతో ఏర్పాట్లు పూర్తి, ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు. ఇక ఎర్రవల్ దయాకర్ రావు ఏమన్నాడు ఎరికేనా, మేడారం జాతర కాడ అధికారులు తాగిపోన్నారని చెప్పాడు. అసంపత్తి రాజ్యాంగ హక్కు, విభేదిస్తే జైల్లో పెడతారా, హం దెబ్బతిందని దేశద్రోహం కేసా, అంతర్జాతీయ అభిప్రాయం కోరడము స్వేచ్ఛావాన్లో ఓ భాగం, ఢిల్లీ పోలీసుల కోర్టు మందలింపు, టూల్ కిట్ కేసులో దిశా రవికి బెయిలు, తిహార్ జైలు నుంచి విడుదల, ఖలిస్తాన్ సంబంధాలపై సాక్ష్యాలు లేవు, కారణాలు సహేతుకంగా లేవన్న జడ్జి, వ్యవస్థపై నమ్మకం కలిగింది దిశా తల్లి, బెయిల్ కోసం ₹1,00,000 కట్టడం ఆ కుటుంబానికి భారమే, దిశా న్యాయవాది వ్యాఖ్య. చూసుకో. నక్సల్స్ కొత్త అస్త్రాలు, బీర్ బాటిల్, వెదురు బొంగు బాంబులు, కూంబింగ్ దళాలే టార్గెట్గా ల్యాండ్ మైన్లు, బయటపడ్డ మావోయిస్టుల కొత్త పందా, ఛత్తీస్గఢ్ సరిహద్దులో అమర్చిన బాంబుల్ని గుర్తించిన సిఆర్పీఎఫ్ దళాలు, 7 అరెస్టు, నిందితుల్లో మిలీషియా కమాండర్, కొత్తగూడెంలో 2 మావోయిస్టులు అరెస్ట్ అంటూ నక్సల్స్ కొత్త పందానట, వెదురు బొంగులలో బాంబులు పెట్టి పేలుస్తూ ఉన్నారట. టెక్తో చెక్కు. ఇక ఈ డ్రామా ఇదంతా, ఇది పెయిడ్ ఆర్టికలే, ఇది పెయిడ్ ఆర్టికల్, ఇది పైసలు ఇచ్చి రాపించుకుంటాడు ఇది కేసీఆర్. లేకపోతే ఈయన ఏ తోటలోంకా ఈయన బొమ్మ పెట్టి వార్త రాస్తాను ఫ్రంట్ పేజీలో. గర్భంలోనే ఆగే ఉసురు, హైదరాబాద్ ఆసుపత్రిలో అక్రమ అభాషణలు, అడిగినంత ఇస్తే చాలు, ఒక్కో ఆసుపత్రికో రేటు, 10,000 నుంచి 30,000 దాకా వసూలు, గుట్టుచప్పుడు కాకుండా భ్రూణ హత్యల దందా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్లో వాస్తవాలట. గర్భంలోనే ఆగే ఉసురట, హైదరాబాద్ ఆసుపత్రిలో అక్రమ అభాషణలు చేస్తూ ఉన్నారట. చూసుకో. ఇగో నల్గొండ జిల్లా కలెక్టర్కు నామినేషన్ పత్రాన్ని అందజేస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పరేశాన్ రాజేశ్వర్ రెడ్డి. చిత్రంలో మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ, సత్యవతి, 3 మంత్రులను తెచ్చినావు, ఇంకో 30 మందిని తెచ్చుకో, సరిపోతారు. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా నీ దుకాణం బంధు పల్లా. ఇంకా మళ్ళీ వ్యవసాయదారుడు అయ్యావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, నువ్వో నాగలి నేనో నాగలి కడదామా, బురద నాగలి, 1 ఎకరం దునిసుద్దామా. హైదరాబాద్కు 179, నల్గొండకు 76, టీడీపీ నుంచి ఎల్రామన నామినేషన్, వాణి తరఫున హోంమంత్రి మేయర్ దాఖలు, పల్లా జయసారథి పోటాపోటీ ర్యాలీలు, ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నామినేషన్లు అంటూ వార్త. జయసారథి పోటీ ఏది నామినేషన్ ఫీజు కూడా ఈయననే కట్టాడు కొడుతుంది చూస్తుంటే. దేశంలో 2 కొత్త స్ట్రెయిన్లు. ఇక విషయం ఏంటంటే పల్లారాజేశ్వర రెడ్డి గారు నిన్న అంటే అవతల పార్టీ కూడా ఈయననే పైసలు కట్టినట్టు కొడతా ఉంది చూస్తూ ఉంటే. జెండాలు ఒక దగ్గర నుంచే వస్తున్నాయట, ఇది నువ్వు కట్టుకో అనే కట. దేశంలో కొత్త స్ట్రెయిన్లు, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళలో గుర్తింపు, N440K, E484Kగా పేర్కొన్న తెలంగాణ, మహారాష్ట్రలో, కేరళలో కొత్త స్ట్రెయిన్లు వస్తూ ఉన్నాయట 2. మంచి వాళ్ళకి వస్తుందా, రావాల్సిన వాళ్ళకి వస్తలేదు. కరోనాపై ప్రధాని కార్యాలయంలో సమీక్ష, 7,000కు పైగా కరోనా ఉపరివర్తనాలు, దక్షిణాదిలో N44K వ్యాప్తి, CCMB 5,000 వేరియంట్లపై విశ్లేషణ చేస్తున్నట్టు వెల్లడి. స్వదేశీకి పెద్దపీట వేయాలి, పర్యావరణ మార్పు పెను సవాల్, ఉత్తరాఖండ్ తరహా ఉత్పాతాలకు కారణం అదే, తట్టుకునే మౌలిక వసతులను వృద్ధి చేయాలి. ఐఐటి ఖరగ్పూర్ 66వ స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ అంటూ 14వ పేజీలో వార్తగా. తొలి డోస్తోనూ ప్రతి రకాలు, 28 రోజుల తర్వాత ఆసుపత్రిలో చేరే ముప్పు, 94% తగ్గుముఖం, తాజా అధ్యయనంలో వెల్లడి. కమ్ముకొస్తున్న కరోనా, వరంగల్లో 2 విద్యార్థులకు హోం క్వారంటైన్లో ఉన్నాడట గండ్రా. సాక్షి దినపత్రిక.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కలకల్లాడాలి, పాడి పంటలతో పులకించాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి పోటీడ పెట్టిరు. అది కరెక్టే, కానీ మా రాష్ట్రంలో ఇవి వర్కౌట్ కావు రాజన్న. బీజేపీ ఘన విజయం. గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్, వడోదర తదితర 6 కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందంటూ ఒక వార్త. ఇక దిశారవికి బెయిల్ అంటూ ఒక వార్త. అగ్ని పరీక్షను ఎదుర్కొని కోవిడ్ రూపంలో ఆరోగ్య రంగానికి అగ్ని పరీక్ష ఎదురైందట. ప్రాణాలతో కాపాడామని ఎంతో మందిని ప్రాణాలతో కాపాడామని మోడీ చెప్తా ఉన్నాడు. ఇమ్రాన్ విమానానికి ఓకే. భారత్ గగనతలాన్ని వాడుకునేందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు కేంద్రం అనుమతి ఇచ్చిందట. మీదికెళ్ళి ఓడు కూడా తప్పే మన తాన. 5 రోజుల నష్టాలకు బ్రేక్. సెన్సెక్స్ మళ్ళా పుంజుకుందట ఎన్ఎస్సి. ఇక మహాసమరానికి సై. ఇవాళ క్రికెట్ మ్యాచ్ సంబంధించి కొలువుల భాగ్యనగరం చూసుకో, అద్భుతమైన కొలువులట. ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నావా? కేసీఆర్ కోటేరి, కేసీఆర్ పార్టీ కోటేరి, కేసీఆర్ అభ్యర్థుల కోటి డైరెక్ట్ చెప్పొచ్చు కదా. ఈ దొంగ వార్తలు ఎందుకు? భవిష్యత్తులోనూ వర్క్ ఫ్రమ్ హోమ్. అయ్యో డ్రామారావు ఫోటో పెట్టలేదు ఇలా. అచ్చా వద్దన్నారేమో. 6, 7, 8 తరగతులు ఇవాళ నుంచే. ఓకే. దేశంలో కొత్త కరోనా స్ట్రెయిన్ అట. పొంచి ఉన్న మహాముప్పు. మహారాష్ట్రలో కరోనా కేసులట పొంచి ఉందట. అంతర్రాష్ట్ర సరిహద్దులో నిత్యం వేలాది మంది రాకపోకలు, కనిపించని ఆంక్షలు, స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన. మలివిడత పురపోరుకు సై అట. మున్సిపల్ ఎన్నికలు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు వార్డుల పునర్విభజన షెడ్యూల్ ప్రకటిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిండు. ఈ నెల 24 నుంచి 25 వరకు వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి ఆయా పురపాలిక చర్యలు తీసుకోబోతా ఉన్నారట. ఖమ్మంలో దొంగ ఓటు మా కళ్ళ ముంగటే విపరీతమైన దొంగ ఓట్లు తయారు చేసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేమే పట్టించినాం. అయినా కూడా బీజేపీ వాళ్ళకి అర్థమవుతలేదు, ఇంకో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అర్థమవుతలేదు. పట్టుకోర్ర ఆయన ఇచ్చినామంటే కూడా మాకు తెలియదా అన్నట్టు ఊరుకురు. ఆవిష్కరణలే లక్ష్యంగా బోధన. ఫ్లోరైడ్ భూతం వీడట్లే. రాష్ట్రాన్ని ఫ్లోరైడ్ భూతం ఇంకా వీడట్లేదు. భూ ఉపరితల నీటి వినియోగం పెరిగి ఇక్కడ నీకు ఈ చౌటుప్పల్ ప్రాంతంలో ఏమన్నా బోర్కాడికి పోయి నీళ్ళు బట్టి చూడరు ఎట్లుంటుందో. చాలా అద్భుతంగా ఉంటుంది. కలర్ ఇటువంటి కలర్ ఏడ కనిపించేది. ఇక భూమిని దక్కించుకోవాలని కొద్ది రోజుల క్రితం మలక్పేటకు చెందిన వైద్యుడికి ఓ వ్యక్తికి మధ్య భూమికి సంబంధించిన వ్యవహారంపై వాగ్వివాదం జరిగింది. ఆ భూమి విషయంలో డాక్టర్ మాలిక్ న్యాయవాది సిద్ధార్థ్ సింగ్ను ఆశ్రయించాడు. కాగా న్యాయవాది ఆ వ్యక్తితో ఈ వార్త ఎవరికి అర్థం కాని వార్తలు రాస్తారు ఈ సాక్షి పేపర్లో. ఏం రాస్తారో ఏం అర్థం కాదు. ఎవడు చూస్తాడో ఈ ఫస్ట్ పేజీ ఏం కథనో కానీ వార్త ఈ చదివితే వ్యవహారం మొత్తం అర్థమైపోవాలి. భూమిని దక్కించుకోవాలనే, ఫ్లోరైడ్ భూతం వీడట్లే, ఆవిష్కరణలే లక్ష్యంగా బోధన. ఈ హెడ్డింగ్స్ బాగలేవు. పరమశెత్త పేపర్ ఇది కూడా. అసలు ఎందుకు చేస్తున్నారో ఏమో. ఇది మాకే సిగ్గు అనిపిస్తుంది చదువుతుంటే. కేవలం శంకర్ కార్టూన్ లేకపోతే దీన్ని ఎవడు దేకని కూడా దేకడు. ఈడ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు. చంద్రబాబు ఈవీఎంలు పెట్టినా బాగుండు, వాటి వల్లే ఓడిపోయామని చెప్పేవాళ్ళం. శంకరన్న తెలంగాణ కార్టూన్ లేవా? ఇక ఇక్కడ కార్టూన్ ఒక్కడికి ఇయ్యవు, అక్కడి ఇక పొంచి ఉన్న మహాముప్పు అంటే ఇప్పుడు చూసినాక ఇక ఆర్ఆర్ఆర్ అంతా కొత్త రోడ్డే. పాత రోడ్లతో సంబంధం లేకుండా నూతనంగా గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్. 11.5 మీటర్లు ఆర్ఆర్కు RRRకు ఇరువైపులా ఉండే డబుల్ లైన్లో ఒక్కో దారి వెడల్పట. 7 మీటర్లు ఇరువైపులా ఉండే సర్వీస్ రోడ్ అట. 100 మీటర్లు కారిడార్ వెడల్పట. అంటే ఇప్పుడు కొత్తగా చేసేటువంటి రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికి 100 మీటర్ల వెడుపుతో భూసేకరణ జరుపుతారట. ఎంతమంది రైతులను ఇట్లా మట్టి కొడతారో తెలియదు. ఇక ఈ ఉన్న రోడ్డు రింగ్ రోడ్డు మీదనే వాహనాలు గతిలేవు. ఇంక యువతలకేను కట్టుకొస్తుండే. ఇంకోటి భవిష్యత్తుకు కీలకం. కాంగ్రెస్కు విషమ పరీక్షగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ ఫలితం ప్రభావం నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పడే అవకాశం. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ బాధ్యతలు ఎంపీ రేవంత్ రెడ్డికి. నల్గొండ స్థానంలో కీలక నేతలకు పని విభజన. ఇప్పటికే ఉత్తమ్ బిజీ లేదు, రొట్టపీస్ లేదు. నేను చెప్తున్నాగా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాముల నాయక్ అన్న ఎన్నడన్నా గుండు తీసుకోపోయి ఉరకకపోతే అడుగు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పని చేస్తుంది కేసీఆర్ కోసం పనిచేస్తుంది. ఇక్కడ నవరత్నాల అమలుకు నెలవారీగా షెడ్యూల్ ఇక గిట్లుండాలి. పంచనం ఏం పని చేయాలనేది మనం తాను. ఇగో పివి నరసింహారావు అంతటి వాడన్నట్ట ఇప్పుడు ఈయన. ఇక చూడు, పివి నరసింహారావు ఆయన అంతటి వాడన్నట్టుగా పెట్టిండు. బాతాల పోసెట్టి ఈ నమస్తే తెలంగాణ పేపర్ పెట్టింది ఇగో సిఎల్ రాజం. ఈ బ్రాహ్మణ బిడ్డ పొట్టగొట్టి ఇది దివికొండ దామోదర్ రావు నీ కులపైన గట్టబెట్టినావు, ఆయనని నిర్దాక్షిణంగా ఎలగొట్టినావు. ఎలగొట్టిన దొంగ మళ్ళా ఇవాళ నేను వాళ్ళని ఆదుకుంటున్నా,
నేను నేను ఏది సాత్తున్నాను డైలాగులు కొడతావు నువ్వు. పివి నరసింహారావు ఎక్కడ, నువ్వెక్కడ? పివి నరసింహారావు కనీసం 16-17 భాషలు మాట్లాడతాడు, నువ్వు 15 బాటలు తాగుతావు రోజు. ఆయనకు నీకున్న తేడా, పివి నరసింహారావు పొద్దుగాల 4 గంటలకు లేస్తాడు, నువ్వు 4 గంటలకు పంటావు. నీకు ఆయనకున్న తేడా. ఆయన ఈ ఫోటో పక్కకు నీ ఫోటో పెట్టడంటే ఆయన అవమానపరచడం. ఇక నువ్వు గెలిపిస్తావు లడపేసు. ఏం లేదు, ఏమైనా ఓడగొడి తనకు పెట్టిండు. ఇది ముందస్తు జరిగిన ఒప్పందం ప్రకారమే పోతుండు. ఇంకా అనూహ్య నిర్ణయము, అనూహ్యంగా ప్రకటించిండని చెప్పి, అనూహ్యం లేదు ఏం లేదు, ఆలస్యంగా ప్రకటించాలని కేసీఆర్ కిరికి. ఎందుకంటే ఈమె గెలవద్దు కేసీఆర్ దృష్టిలో. ఆడ ఇంకో మనిషి ఉన్నాడుగా, ఆయన గెలవాలి. భవిష్యత్తు టెక్ వైద్య అనేది అబ్బో డ్రామా. అగో ఎట్లా ఈ క్లోజ్ చూసుకో, ఏదో అడుగుతున్నట్టు, జర క్లోజ్ బ్రా, ఏదో అడుగుతున్నట్టు ఈయనను, ఆయన భయపడుతూ సమాధానం చెప్తున్నట్టు, వమ్ము అన్నట్టు ఎట్లుంది చూడు ఈ ఫోటో. త్వరలో ఎన్ని వచ్చినాయి? త్వరలో ఒకటేగా ఇవాళ. త్వరలో బి హబ్బు, త్వరలో ఏ హబ్బు, త్వరలో బి హబ్బు, త్వరలో సి హబ్బు, డి హబ్బు. ఈ ఏబిసిడీలు అయిపోతే ఏం చేస్తావు డ్రామారావు? ఇంకేమైనా పెడతావా? ఏ హబ్బు అని పెట్టు, 1-2 పెట్టుకరా ఓ 1,00,000 దాకా. హైదరాబాద్లో జినోమ్ వ్యాలీలో ఏర్పాటట బయోఫార్మా స్టార్టప్లకు ప్రోత్సాహం. ఊకో తమ్మి ఊకో, నీతోటి కాదు కానీ. కదం దొక్కిన గులాబీ దండు పాపం. అన్ని టీవీఎస్ ఎక్స్ఎల్లే ఉన్నాయి నిన్న. టీవీఎస్ ఎక్స్ఎల్ దోస్తులు కట్టుకొని గ్రాడ్యుయేట్లు ఎంత అద్భుతంగా పోయారు అనుకున్నావు నిన్న. నల్గొండలో పరాశకం రాజేశ్వర్ రెడ్డి నామినేషన్, రెచ్చగొట్టుడు, పూలదోసుడు, మూసేసుడే బీజేపీ పని. ఉద్యోగాల కల్పనలోనే దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం. అట్టడా ఏమో కామెడీ చేస్తారెవరా ఆయన మీరు. పులితో పోరాడి చంపేసి కేసీఆర్ ఇచ్చిన ధైర్యం అని రాసిరైంది. భార్య బిడ్డలను కాపాడుకున్నాడు. కర్ణాటకలో వచ్చే సాహసం. ఓకే, 6-7-8 తరగతులకు ఇవాళ నుంచి ప్రారంభం. ఓకే, ఏకాదశ దిన కర్మ. మీ శాంతమ్మ శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు కదా, మన శ్రీనివాస్ గౌడ్ అన్న వాళ్ళ నాయన చచ్చిపోయిందట. దీనికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పోతా ఉన్నాడు. ఇప్పుడు దశదిన కర్మ అంటే ఇక దినాలు అనుకోరాదు, దినాలు. కేసీఆర్ గారికి బాగా ప్రేమ. వీలైతే ఆడ పోయి గుండు కొట్టించుకోయే మా అన్న పేరు మీద, నారాయణ గౌడ్ పేరు మీద గుండు కొట్టించుకో. నువ్వు ఇంటికి పెద్దన్న లెక్కుండు. ఇది కథ. ఇంకేమన్నా ఉందా ఆ పేపర్లా? మొత్తం ఎంటైర్ పేపర్లా ఇవాళ ఏందయ్యా అంటే ఇగో ఇవాళ పబ్లిక్ దగ్గరకు వచ్చే వార్త ఏముంది అంటే ఇగో ఇది గిది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటిది. ఇది పులితో పోరాడి చంపేసిండట. ఇక పబ్లిక్ వచ్చేది ఇదేమో ఎలక్షన్ డ్రామా. ఇగో ఇది పేపర్, ఇది నమస్తే తెలంగాణ పేపర్. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి? ఎవరు ఉండగా ఇగరా రైస్ మిల్ ఉంది ఏంటంటే మొత్తం 10 సంవత్సరాల నుంచి చెప్పినా కానీ 10 సంవత్సరాల నుంచి చెప్పినా కానీ ఏంటంటే ఏమి ఇస్తలేదు. ఏమైంది మొదటి నుంచి చెప్పుకరా? రైస్ మిల్ ఉందంటే రైస్ మిల్లు ఏంటంటే మాకు బాగా దుమ్ము డస్ట్ వస్తుంది. నీళ్లు గుంట తీసిండు, ఆ గుంటలో నీళ్లు పెట్టిండు. ఎవరు పెట్టిరు? వాళ్ళే రైస్ మిల్లు. ఏ రైస్ మిల్? ఆయన పేరేంది? భాస్కర్ శెట్టి. ఏమంటున్నావు? ఎంత చెప్పినా 10 సంవత్సరాల నుంచి చెప్పినా ఏం పట్టించుకుంటాడు. ఇక్కడ ఏరియా మొత్తం దుమ్ము వస్తుంది. ఏమన్నా వచ్చి ఈ కంపెనీ తోడా? మంచి కంపెనీ గానా? ఇప్పుడు నీళ్ళు కూడా చెక్ చేశారు ఒకసారి, చెక్ చేసి తీసుకుంటే ఎట్లున్నాయి చెప్పి. ఏమైంది చెప్పి? నీళ్ళు మొత్తం ఏంటంటే కాల్షియం వస్తుంది. నీళ్ళు కాల్షియం వస్తుంది ఏంటంటే దుమ్ము దుమ్ము మొత్తం ఏంటంటే దుమ్ము ఉండలేకపోతున్నాం. మేము 10 కుటుంబాలు ఉన్నాం ఇక్కడ. ఈ ఊరు స్టేజ్ మొత్తం ఇంత మొత్తం ఏంటంటే బాగా దుమ్ము. ఇప్పుడు ఏంటంటే ఏ ఇల్లు మీద చూడు ఏంటంటే దుమ్ము బూడిది. ఎంత చెప్పినా 10 సంవత్సరాలు చెప్తే పట్టించుకుంటలేడు. ఆయన ఏంటంటే ఊంటే పోయి మేము అయ్యి అడగానే ఏం చేస్తుంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తుంది. పోలీసు వాళ్ళు అడగబోతురు. ఆయన ఎంత పట్టించుకుంటా ఏం చేస్తావు సార్? నువ్వు వచ్చి చెప్తున్నావు కాబట్టి నేను అడుగుతున్నా. ఏంది ఏమైంది ఈ కంపెనీ? ఇగో మరి ఎందుకు చెప్పాలి? కాదు ఏడ కాలుష్యం వస్తుంది అంటున్నావు. ఏడా ప్రతి కంపెనీ ఇక్కడ ఉన్న కంపెనీలన్నింటికి ప్రతి ఇంటి మీద ఇట్లా చెయ్యి ఇట్లా అంటే చాలు సార్. హ్యాండ్ రైలింగ్ మీద ఇట్లా నువ్వు జర వెనకకు అన్న. భయపడేటోళ్ళు ఇక్కడ రావద్దు. జర వెనకకు
వెనకవు జర వెనకకు రైట్. ఇప్పుడు అలా బాధ ఏంది, ఇలా మీద కేసులు పెడతారని, అంతే కదా మీ భయం, అదే కదా. పనికి రానియాడు కేసులు పెడతాడు. ఇగో ఇది కథ. ఇక్కడ సౌటుప్పల్లో పోలీస్ స్టేషన్ ప్రజల కోసం లేదు, ఇక్కడ ఈ దొంగ కంపెనీలను కాపాడడం కోసం పోలీస్ స్టేషన్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. దివీస్ కంపెనీ అనేది అత్యంత వేగంగా మూత వేయాల్సినటువంటి కంపెనీ, లేదంటే ఇతర ప్రాంతాలకు తరలించాలి. ఇనిపియదే ఇందులో, నువ్వు చెప్పేది దగ్గరకు వస్తే ఇనిపిస్తుంది, గట్టిగానన్నా మాట్లాడు. అదేందో అని చెప్పి ఇంత ముందుకు ఒకసారి అన్నాడు, ఆ కంపెనీ ఏందో ఇదంట అని చెప్పి లైవ్ లో. ఇప్పుడు అసలు ఇప్పటి వరకు ఒక జాబ్ లేదు, ఒక ఉద్యోగం లేదు ఎవరికి. ఊర్లో మస్తు మంది ఉన్నారు, ఎవరికి జాబ్ లేదు. దాని నుంచి ఈ లైవ్ ఎందుకన్నా ఇంత మంచి అజంగానే ఉన్నావు కదన్నా. జాబ్ చేసుకోవాలి. ఏంది దివీస్ కంపెనీ ఏంది? ఇక్కడ ఉన్న యువతకి ఎలాంటి ఉద్యోగాల అవకాశాలు లేవు. ఇక్కడ దాదాపు 10,000 నుంచి 30,000 మంది జాబ్ చేస్తున్నారు, కానీ లోకల్ వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, రీసెంట్ గా హై టెన్షన్ వైర్లతోటి పవర్ సప్లై వస్తుంది. అయితే ఆ రైతులకి పొలాల నుంచి వెళ్తుంది, అలా ఆ రైతులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు. వాళ్ళు ఇస్తున్న అమౌంట్ వాళ్ళకి అడ్జస్ట్ అయితే లేదు. మనం చూసినట్టయితే సెల్ టవర్ వేస్తే నెలకు 10,000 లెక్క ఇస్తారు, కానీ వీళ్ళు వేసే టవర్ వాళ్ళు ఇచ్చే అమౌంట్ రైతులకు ఎందుకు కూడా పనికిరాదు. వాళ్ళు వ్యవసాయానికి పనికి రాకుండా భూములు అవుతున్నాయి, అక్కడ కాలుష్యం వల్ల వాటర్ పనికి వస్తలేవు. నెక్స్ట్ వాళ్ళు పోషించే జీవులు కూడా చనిపోతున్నాయి. ఈ బాధ తట్టుకోలేక వాళ్ళు కోర్టుని ఆశ్రయించారు. అక్కడ కూడా వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం, లేదా లాయర్లని పొందడం అలాంటివి జరిగి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ యువతకి మాత్రం ఎలాంటి జాబ్లు వచ్చే చాయిస్ అయితే లేదు. మనం ఎంత పెద్ద రికమెండేషన్ తెచ్చుకున్నా సరే ఇక్కడ యువతకి ఎవరు కూడా జాబ్ ఇప్పించలేరు. స్థానిక ఉన్న ఏ లీడర్ అయినా సరే మన యువత పోయి నాకు డివిస్ లో జాబ్ కావాలి అని అడగండి, ఇప్పించినట్టయితే ఆ నాయకుడు ఓటేయచ్చు. ఎందుకంటే ఎంత పెద్దోడైనా సరే ఇక్కడ ఇప్పించలేరు. ఇక్కడ మాత్రం ఓన్లీ బయటి వాళ్ళు ఏ ఆంధ్ర వాళ్ళు వద్దని చెప్పి మనం తెలంగాణ తెచ్చుకున్నాం, అదే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు తప్ప మనకి లేవు. నెక్స్ట్ బోర్ వాటర్ ఎట్లా వస్తాయి? ఇక్కడ బోర్ వాటర్ అనే కంట కెమికల్ వాటర్ అనాలి. బోర్ వేస్తే కెమికలేనా? కెమికల్. ఇక్కడ వాటర్ చూసినట్టయితే గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బాటిల్ తీసుకో, ఒక బాటిల్ తీసుకొని ఈ పేపర్ మీద పోసి అభిషేకం చేయి ఇవాళ, సరేనా? ఇగో ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. మరకాసేపట్లో చౌటుప్పల్ లోకల్, అండ్ ఆ తర్వాత 11:30 బూదం పోచన్పల్లి, 1 గంటలకు వలిగొండ, ఆ తర్వాత 3 గంటలకు భువనగిరిలో మన వాహన యాత్ర ఉండబోతుంది. ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి క్యూనిస్. నేను మీ తేని మార్మలన్న.